హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, జార్ఖండ్ లో ఒక ఎయిర్ క్రాఫ్ట్ పేలిపోయి దాదాపు 7 చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరి ప్రమాదం అసలు ఎలా జరిగింది? మామూలుగా ఈ మధ్య కాలంలో ఏరోప్లేన్ల ప్రమాదాలు కావచ్చు, హెలికాప్టర్ ప్రమాదాలు కావచ్చు భారీగా పెరిగిపోయాయి. అసలు ఏం జరిగింది సార్? ఎందుకు ఈ విధంగా జరుగుతున్నాయి? ఇటీవల కాలంలో హెలికాప్టర్లు అండ్ చార్టర్డ్ ఫ్లైట్స్, ప్రైవేట్ ఫ్లైట్స్ బాగా యాక్సిడెంట్లకు గురవుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ ప్రమాదాలు ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. మొన్న జనవరి 28న అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇలాగే ఒక చార్టర్డ్ ఫ్లైట్ లో వస్తూ చనిపోయాడు. మనకి అంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చనిపోయాడు ఇలాగే హెలికాప్టర్లో. మనం ఆ మధ్య కూడా ఒకటి చెప్పుకున్నాం, భక్తుల్ని తీసుకెళ్తున్న ఉత్తరాఖండ్ ఏరియాలో ఒక హెలికాప్టర్ పడిపోయి భక్తులందరూ చనిపోయారు. ఎందుకంటే ఈ మధ్య ప్రైవేట్ హెలికాప్టర్లు అనేవి బాగా పెరిగినాయి, ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా బాగా పెరిగాయి. కొంత డబ్బున్న వాళ్ళు హెలికాప్టర్ని యూజ్ చేయడం అనే కల్చర్ కూడా బాగా పెరిగింది. అట్లాగే భక్తులు కూడా కొన్ని ప్రాంతాలకి, ముఖ్యంగా ఉత్తరాంచల్ కావచ్చు, ఉత్తరాఖండ్ ఆ ఏరియాలో కొన్ని ప్రాంతాలకి పోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి హెలికాప్టర్లు వాడడం అనేది బాగా పెరిగింది. అట్లాగే ఎయిర్ అంబులెన్స్ కల్చర్ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలోని ఈ కల్చర్ ఎక్కువగా ఉంది. ఢిల్లీకి, ముంబైకి వెళ్ళడానికి ఎయిర్ అంబులెన్స్లు వాడడం అనేది కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్లు కూడా బాగా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు నిన్న నైట్ ఒక ఎయిర్ అంబులెన్స్ జార్ఖండ్లో కూలిపోయింది. ఇది ఏంటంటే జార్ఖండ్లో నైట్ 7:11 బీర్సా ముండా ఎయిర్పోర్ట్ అంటారు, రాంచీ. బీర్సా ముండా ఎయిర్పోర్ట్ రాంచీలో 7:11 ఈ హెలికాప్టర్ గాల్లోకి లేచింది. అక్కడ నుంచి ఇది ఢిల్లీకి వెళ్తుంది, ఒక పేషెంట్ని తీసుకెళ్తుంది. సో తర్వాత 7:25 నుంచి 7:30 మధ్యలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సిగ్నల్స్ అందించడం మానేసింది, అక్కడ మిస్ అయిపోయింది. సో వీళ్ళు కంగారు పడ్డారు, ఏమైందని చూస్తే సిగ్నల్స్ కంప్లీట్గా లేవు. ఎయిర్ అంబులెన్స్ ఎక్కడుంది ఏంటనేది ట్రేస్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత మార్నింగ్ దాని శిథిలాలు దొరికాయి. అది వచ్చి సిమారియా అని, ఛత్రా జిల్లాలో సిమారియా అనే ప్రాంతంలో, అది దట్టమైన అడవి ప్రాంతం, అక్కడ మొత్తం కూలిపోయింది. అందులో 7 మంది ఉన్నారు. పేషెంట్ ఉన్నాడు, తర్వాత పేషెంట్ తాలూకా 2 బంధువులు ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నాడు, సో ఒక పారామెడికల్ స్టాఫ్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా 7 మంది చనిపోయారు. ఎవరి పేషెంట్ అంటే ఫిబ్రవరి 16న లతేహా జిల్లాలో చాంద్వి అనే ఒక టౌన్ ఉంది, అక్కడ సంజయ్ కుమార్ అని 41 ఏళ్ళు, అతనికి యాక్సిడెంట్గా ఫైర్ అంటుకుంది. ఆ ఫైర్ దాదాపు 65% బర్న్స్ ఉన్నాయి. సో అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు, అతనికి ట్రీట్మెంట్ అందించారు. కానీ ఈ ట్రీట్మెంట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ మోడర్న్ ఎక్విప్మెంట్ అదంతా కూడా హాస్పిటల్లో లేదు, ఢిల్లీకి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పారు. అక్కడ నుంచి డిశ్చార్జ్ చేశారు ఆ రోజు. అక్కడ నుంచి వాళ్ళు వెహికల్స్లో రాంచీ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చారు. ఈ రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి రాంచీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఒక ఫ్లైట్ని, ఒక హెలికాప్టర్ని బుక్ చేసుకున్నారు. అది ఎయిర్ అంబులెన్స్ని బుక్ చేసుకొని ఈ పేషెంట్తో పాటు 2 అటెండెంట్స్ ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు డాక్టరు, పారామెడికల్ స్టాఫ్ వీళ్ళందరూ దాంట్లో ఎక్కి అక్కడికి వెళ్తున్నారు. అంటే హాస్పిటల్ కోఆర్డినేట్ చేస్తుంది దీన్ని. మామూలుగా మనకి అంబులెన్స్లు కూడా హాస్పిటల్ బుక్ చేస్తుంటాయి కాబట్టి ఎయిర్ అంబులెన్స్లు కూడా హాస్పిటల్ ద్వారానే ఎక్కువగా బుక్ అవుతుంటాయి. అలాగా ఈ అంబులెన్స్ కూడా అక్కడ ఉంది. అయితే ఇది ఎవరిది అన్నప్పుడు రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర మొత్తం ఇలాంటివి 6 ఉన్నాయి. అందులో దీని పేరు బీచ్ క్రాఫ్ట్ C9. ఇది రిజిస్ట్రేషన్ వచ్చి VTAGV అనే పేరుతో రిజిస్టర్ అయింది. సో ఇప్పుడు దీని మీద ఆల్రెడీ DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. మామూలుగా ఇలాంటివి కూలిపోయినప్పుడు ప్రధానంగా ఒకటి విజిబిలిటీ లేకపోవడం, వెదర్ ప్రాబ్లం ఉండడం, నైట్ టైం ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. నైట్ ఎర్లీ మార్నింగ్సే హెలికాప్టర్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఇండియాలో జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా వెదర్ సరిగా లేకపోవడం, దానివల్ల విజిబిలిటీ లేకపోవడం,
అనేది మేజర్ ప్రాబ్లం. అంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా ఏమీ అర్థం కాని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. రెండోది ఏంటంటే టెరైన్ క్లియరెన్స్ ఇచ్చారా లేదా, మామూలుగా వీళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి ఏంటి మొత్తం క్లియర్గా ఉంటుంది. టెరైన్ బాగుందా లేదా, వెదర్ బాగుందా లేదా చూసుకొని క్లియరెన్స్ ఇవ్వాలి. కానీ ఏం జరుగుతూ ఉంటుందంటే చాలాసార్లు అర్జెంట్ అని చెప్పి ఎయిర్ అంబులెన్స్ అంటేనే అర్జెంటుగా పేషెంట్ ప్రాణాలు ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళు ఒక్కొక్కసారి అంత అక్యురసీ లేకపోయినా క్లియరెన్స్ ఇచ్చేస్తారు ఈ ప్రెజర్ వల్ల. అట్లాంటివి ఏమన్నా జరిగాయా? మూడోది ఏంటంటే ఇంజిన్ పెర్ఫార్మెన్స్. దీనికి యాక్చువల్గా 2 ఇంజన్స్ ఉన్నాయి, టర్బో ప్రాప్ అంటారు, 2 ఇంజన్స్ ఉన్నాయి. ఈ హెలికాప్టర్ని బేసిక్గా ఎయిర్ అంబులెన్స్ కానీ ఎక్కువ వాడతారు, ఒక్కొక్కసారి చార్టర్డ్ ఫ్లైట్గా కూడా దీన్ని వాడుతున్నారు. సో 2 ఇంజన్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంజన్స్ ఫెయిల్ అయ్యే అవకాశం తక్కువ అని చెప్తున్నారు. సో అదొక క్రైటీరియా కూడా చూస్తారు, అంటే ఇంజన్స్ ఏమైనా ఫెయిల్ అయినాయా. మూడోది పైలట్ వర్క్లోడ్. మామూలుగా చాలాసార్లు మనకి దాన్ని ఫ్యాటిగ్ అంటారు. ఆ మధ్య మనకి ఏవియేషన్ బంద్ కూడా జరిగింది ఇండియాలో. బంద్ జరిగినప్పుడు కూడా ఇదే ప్రధాన కారణం. పైలట్లకి ఎక్కువ అవర్స్ ఇవ్వడం, దానివల్ల వాళ్ళు ఫ్యాటిగ్ ఉండడం, సరిగా వాళ్ళు పనిచేయకపోవడం. మామూలుగా మనకి రోడ్ యాక్సిడెంట్లకు కూడా ఇది ప్రధాన కారణం ఉంటుంది. లాంగ్ డ్రైవింగ్స్ ఉన్న వాళ్ళు సరైన స్లీపు రెస్ట్ లేకపోవడం వల్ల జస్ట్ ఆ ఫ్యాటిగ్ వల్ల కొద్దిగా జస్ట్ కళ్ళు మూసినా కూడా యాక్సిడెంట్లు జరిగిపోతాయి. అలాగా ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. వీళ్ళకి ఎక్కువ అవర్స్ ఉండడం దానివల్ల ఒకటి. రెండోది ఎయిర్ అంబులెన్స్లు ఏంటంటే అర్జెంటుగా పోవాలి కాబట్టి కాంప్రమైజ్ కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి అంశం ఏంటంటే మెకానికల్ ఫెయిల్యూర్, అంటే దాని మ్యానుఫ్యాక్చర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదా కంపెనీ అనేది కూడా ఇప్పుడు రెడ్ బోర్డ్ కంపెనీ మీద కూడా విచారణ జరగాలి. సో ఇవన్నీ జరిగిన తర్వాత కానీ మనకి ఒక క్లారిటీ రాదు. సో ఇది అర్జెంటుగా వీళ్ళు బయలుదేరాలని సరిగ్గా క్లియరెన్స్ లేకుండానే, లేదా వాళ్ళని ప్రెజర్ పెట్టి పేషెంట్ ఆల్రెడీ 65% బర్న్స్ కాబట్టి బతికే అవకాశాలు తక్కువ ఇక్కడ ఉంటే అర్జెంటుగా ఢిల్లీకి తీసుకెళ్తే పేషెంట్ బతుకుతాడన్న ఒక ప్రెజర్ వల్లనే వీళ్ళు ఆ టైంలో బయలుదేరినట్టుగా ఇప్పటి వరకు అయితే ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఈ మధ్యకాలంలో ఇలాగా ఎయిర్ అంబులెన్స్లు కావచ్చు, హెలికాప్టర్ అంటే చార్టర్డ్ హెలికాప్టర్లు కావచ్చు, ఇవన్నీ కూడా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మొన్న జరిగిన జనవరి 28 డిప్యూటీ సీఎం చనిపోయిన అజిత్ పవార్ చనిపోయిన సంఘటనలో కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు దాన్ని కంపెనీ ఇదే ప్రాబ్లం మేజర్గా, వాళ్ళు సరిగా మెయింటెనెన్స్ చేయకపోవడం వాళ్ళదే ప్రాబ్లం. వాళ్ళతో ఆ కంపెనీకి తెలుగుదేశానికి కూడా సంబంధం ఉందని కూడా ఆరోపిస్తున్నారు. అది కూడా ఇప్పుడు వైసీపీ కూడా దాన్ని బలంగా జనాలకి తీసుకెళ్తూ ఉంది. సో ఏదేమైనా అంటే ఈ ఎయిర్వేస్ని మెయింటైన్ చేసే కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఏంటంటే డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేసుకుని తీసేసుకుంటున్నారు. ఇవేవి వాళ్ళని మనం బుక్ చేసే వాళ్ళు అవన్నీ పరిశీలించకుండా దీనికి రెప్యుటేషన్ ఏంటి, యాక్సిడెంట్ రేట్ ఏముంది వీళ్ళ దీంట్లో, ఇవేవి చూసుకోకుండా వీళ్ళు కూడా ప్రెజర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది మల్టిపుల్ యాంగిల్స్లో దీన్ని పరిశీలించి ఏ తప్పులు జరిగి దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం అయితే డీజీసీఏకు ఉంది. ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. బట్ చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు మనకి అహ్మదాబాద్లో కూలిన ఫ్లైట్కి సంబంధించి ఇంతవరకు అసలు కాజ్ ఏంటనేది ఇప్పటికి కూడా అఫీషియల్గా తేల్చలేదు. సో ఇది మన దేశంలో ఉండే ప్రాబ్లమ్స్. ఇది జరిగినప్పుడు హడావిడి జరుగుతుంది, తర్వాత ఇన్వెస్టిగేషన్ సంగతి ఏమైంది ఏంటనేది ఎప్పటికేమీ అసలు బయటికి రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.